Hello, my dear children. Today we are going to discuss class 9th, chapter 11th, exercise 11.1లో సమ్మలు చెప్పుకుందామండి. Assume pi is equal to 22/7 unless stated otherwise అని ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? పై ఎక్కడైనా 22/7 తీసుకోండి, ఎక్కడన్నా వాల్యూ ఇవ్వకపోయినట్లయితే ఇదే తీసుకోండి అని అర్థం. అన్లెస్ స్టేటెడ్ అదర్వైజ్. కొన్నిసార్లు 3.14 అలా ఇస్తారన్నమాట. అందువల్ల అది ప్రతి అంటే ఎక్సర్సైజ్లో ప్రతి సమ్ము 22/7 వేయాలని అర్థం కాదు. ఏ వాల్యూ దగ్గర ఇవ్వకపోతే అప్పుడు 22/7 వేయాలని అర్థం. ఫస్ట్ క్వశ్చన్, diameter of the base of a cone is 10.5 centimeters and its slant height is 10 centimeters. Find its curved surface area. Curved surface area. చూడండి చిల్డ్రన్, diameter of the base of a cone is equal to 10.5 centimeters. Diameter D కాబట్టి D is equal to 10.5 centimeters. Slant height ఇచ్చారు, that is L, so 10 centimeters. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటారు, క్వశ్చన్ మార్క్. మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఎప్పుడన్నా గివెన్ క్వశ్చన్ ఏమిస్తారో ఆ క్వశ్చన్ని మొత్తం డేటా అంతా రాసుకుని వెళ్ళిపోయి ఏంటైతే మనం కనుక్కోవాలి అది క్వశ్చన్ మార్క్ వేసి ఆ తర్వాత ఫార్ములా ఏదైతే అవసరం ఉందో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ ఆఫ్ కోన్ πRL ఇలా రాసుకుంటూ పెడితే హాఫ్ ఆఫ్ ది సమ్ ఓవర్. అలాగే మనం ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇదండి. సో ఇక్కడ కోన్కి జస్ట్ డయాగ్రామ్ ఇలా పర్పస్ మనం గీసాం. ఇక్కడ మనకి స్లాంట్ హైట్ 10 సెంటీమీటర్స్, బేస్ డయామీటర్ వచ్చి 10.5 సెంటీమీటర్స్. బేస్ డయామీటర్ అంటే ఇదంతాను. సో రేడియస్ ఆఫ్ ఎ కోన్ కావాలంటే R is equal to D/2, సో 10.5/2 అవుతుంది. ఓకేనా? నౌ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL. మనం ముందుగానే చెప్పుకున్నాం, పై వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏం చేస్తుంది, 22/7 తీసుకుంటాం అనమాట. 22/7 ఇంటూ 10.5/2, దట్ మీన్స్ R వాల్యూ 10.5/2 మనం ముందుగానే చెప్పుకున్నాం. L వాల్యూ 10 సెంటీమీటర్స్, దట్ ఈస్ గివెన్. సో కట్ చేద్దాం దీన్ని. 7 1 7 పోతే ఇక్కడ 3 ఉంటుంది. సో పాయింట్ ఆఫ్టర్ వాస్ 3 5 అవుతుంది, 35. 7 5s are 35 అవుతుంది. సో 1.5 టైమ్స్ అనమాట. ఇది 11 ఇంటూ 1.5 ఇంటూ 10 యాజ్ ఇది రాసాం. ఇప్పుడు 1.5ని 10తో మల్టిప్లై చేస్తే ఒక డెసిమల్ ముందుకు వస్తుంది కాబట్టి 15 అయిపోతుంది. సో మల్టిప్లైట్ 11 5s are 55, 5 ఇక్కడ ఒక 5 వేస్తాం. 11 1s are 11 ప్లస్ 5 అంటే 165 సెంటీమీటర్ స్క్వేర్. బికాస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కదా, సర్ఫేస్ ఏరియా ఎప్పుడు కూడా స్క్వేర్ సెంటీమీటర్లో ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పినట్లో ఇచ్చాం, డెఫినేషన్ ఓరియంటెడ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అంటే అందులో వాల్యూమ్ ఏంటి, స్క్వేర్స్ అంటే ఏరియా వైజ్ ఏంటి ఉంటాయి అవన్నీ చెప్పడం జరిగింది. సో ఇది ఏరియా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇఫ్ ఇట్స్ స్లాంట్ హైట్ ఈస్ 21 మీటర్ అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈస్ 24 మీటర్స్. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు, క్వశ్చన్ మార్క్. స్లాంట్ హైట్ L is equal to 21 meters given. Diameter of its base means D, that is 24 meters. So radius R is equal to D/2, so 24/2 అంటే 12 meters అవుతుంది. Now total surface area πR into L plus R. This is the formula, you know. Pi value 22/7 అండి, into R value 12, L means 21, that is also given, plus R value 12. సో πR into L plus R ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే, 22/7 into 12. ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే 21 plus 12 యాడ్ చేస్తే 33 అవుతుంది. నౌ 22/7 into 12 into 33 యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ డబుల్ టైం వేసేయడం అయిపోయింది. జస్ట్ ఒమిటెడ్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనం మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ 22 చూడండి, 22 into 33 వేస్తే మనం వచ్చే వాల్యూ ఇదండి 726 into 12. సో అగైన్ ద మల్టిప్లికేషన్ చేస్తే 8712/2 వస్తుంది.
అంటే 8712ని డివైడ్ చేస్తే ఆ డివిజన్ కూడా ఇక్కడ రాసి పెట్టాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12,1244.57 మీటర్ స్క్వేర్ అంటే ఏంటి, 1244.57. మీరు అప్రాక్సిమేట్ వాల్యూ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 1245 కూడా వేసేయచ్చు. కాకపోతే మనకి ఇచ్చిన వాటిల్లో రౌండ్ ఫిగర్స్ మన సిబిఎస్ఈ సిలబస్లో మోడల్ అయితే 2 డెసిమల్ వరకు ఉంటుంది. ఇదే డెసిమల్ ఫార్మేట్ కంటిన్యూ అవ్వండి. మనం స్టేట్ సిలబస్లో అయినప్పటికీ క్వశ్చన్ మాత్రం సిబిఎస్ఈ మోడల్ ఆన్సర్స్ రాయండి. బ్యాక్ ఆన్సర్స్, టెక్స్చువల్ ఆన్సర్స్ మీరు ఫాలో అవ్వద్దు, కాస్త ఎక్కువ చేయండి. దీనివల్ల మీకు ఉపయోగం ఉంటుందన్నమాట. అందువల్ల నేను అలా చెప్తున్నాను. ఓకే చిల్డ్రన్. థర్డ్ క్వశ్చన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ ఈస్ 308 centimeter square and its slant height is 14 centimeters. Find radius of base and total surface area of the cone. ఇది గివెన్ క్వశ్చన్ అండి. ఇలా ఈ మొత్తం ఎక్సర్సైజ్లో 8 ఉన్నాయి. సో 4 సమ్స్ ఒక వీడియో, రెండో వీడియోలో మిగతా 4 సమ్స్ చేస్తాను. సో మీకు క్లియర్గా అర్థం అవనట్టు చెప్తాను అన్నమాట. చూడండి, థర్డ్ సమ్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ గివెన్ ఈస్ 308 centimeter square. స్లాంట్ హైట్ ఇచ్చారు, దట్ ఈస్ L 14 centimeters. సో మనం ఏమేమి కనుక్కోవాలో ఇవి గివెను. ఏం కనుక్కోవాలి, రేడియస్ ఆఫ్ ది బేస్ క్వశ్చన్ మార్క్, అది R వాల్యూ అనమాట. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్ కూడా అంటే TSA కూడా క్వశ్చన్ మార్క్, ఇది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి చిల్డ్రన్, పై RL అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు 308. పై వాల్యూ మీన్స్ 22/7, R డోంట్ నో, L వాల్యూ 14 ఈజ్ ఈక్వల్ టు 308. క్యాన్సిల్ చేస్తే 7 1s are 7 2s are చేస్తాం. R ఇంటూ 22 ఇంటూ 2 వేస్తాం. అంటే ఏంటి, ఇది ఈ వాల్యూ అలా ఉంచి పెట్టండి, నో ప్రాబ్లం. R వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 308/22 ఇంటూ 2 క్యాన్సిల్ చేస్తే 2 1s are, అలాగే 2 15s are 30 అవుతుంది, 2 4s are 8. సో 154/22 అవుతుంది. అగైన్ చూడండి, అగైన్ 11తో డివైడ్ చేద్దాం. 11 2s are 22, 11 1s are 11, 4 మిగులుతుంది, 11 4s are 44. అగైన్ ఈ 2తో డివైడ్ చేస్తాం, 2 1s are 2 7s are. సో R ఈజ్ ఈక్వల్ టు రేడియస్ 7 centimeter వచ్చింది. డివిజన్ కంగారు పడకండి, స్లోగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2తో డివైడ్ చేసాం, తర్వాత 11తో డివైడ్ చేసాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. R ఈజ్ ఈక్వల్ టు 7 centimeters వచ్చింది. రేడియస్ ఆఫ్ బేస్ 7 centimeter. సో చూడండి, ఇక్కడ చాలా చక్కనైన డయాగ్రామ్ వేయడమైంది. ఇక్కడ స్లాంట్ హైట్ అంటే ఇది వాలుగా ఉండింది, దీన్ని హైట్ హెచ్ లేదా వెర్టికల్ హైట్ అంటారు. సో 3D ఫిగర్ ఎలాగ గీస్తాం, చాలా అందంగా డయాగ్రామ్ గీయడం అయింది. చూడండి, CSA ఈజ్ ఈక్వల్ టు πRL, అలాగే TSA ఈజ్ ఈక్వల్ టు πR ఇంటూ L+R. అంటే వాట్ ఆర్ ద గివెన్ వాల్యూస్, వాట్ వీ నీడ్ టు ఫైండ్ అనేది ఫార్ములా ఓరియంటెడ్ డయాగ్రామ్. కూడా డయాగ్రామ్ డౌన్లో రాసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. రేడియస్ ఆఫ్ ది బేస్ అదే 7 centimeters వీ ఫౌండ్ నౌ. సో TSA ఆఫ్ ఏ కోన్ ఏమవుతుంది, πR ఇంటూ L+R. జస్ట్ రాసాము డయాగ్రామ్ కింద, మీరు చూసారు. పై వాల్యూ 22/7 ఇంటూ R వాల్యూ 7 వీ ఫౌండ్ నౌ, ఇప్పుడే మనం కనుక్కున్నాం 7 centimeters ఇంటూ L వాల్యూ 14 ప్లస్ 7. సో 7 7 క్యాన్సిల్ అండి, 22 యాజ్ ఇట్ ఈజ్ రాసాం, 14 ప్లస్ 7. సో 22, 14 ప్లస్ 7 మీన్స్ 21. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 462 ఇంటూ అంటే ఏమవుతుంది చూడండి, 22 ఇంటూ 21 అంటే మల్టిప్లై చేస్తే 462 వస్తుంది. యూ కెన్ రైట్ బిసైడ్ ఇట్స్ వాల్యూ. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ ద TSA ఆఫ్ కోన్ 462 centimeters square. That is another question. Next children, fourth question. A conical tent is 10 meters high and the radius of its base 24 meter. Find slant height of the tent. Cost of the canvas required to make the tent, if the cost of 1 meter square canvas is 70 rupees. This is the given question, fourth question. See children,
హైట్ ఆఫ్ ది కోనికల్ టెంట్ 10 మీటర్స్. కోనికల్ టెంట్ హైట్ ఏమొచ్చి 10 మీటర్స్, దాన్ని వెర్టికల్ హైట్ అంటాం. రేడియస్ ఆఫ్ ది బేస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 మీటర్స్. సో కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ పర్ మీటర్ స్క్వేర్ 70 రూపీస్. ఏమేమి కనుక్కున్నారో చూడండి. స్లాంట్ హైట్ ఆఫ్ ది టెంట్, దట్ మీన్స్ స్మాల్ ఎల్. అలాగే కాస్ట్ ఆఫ్ ది క్యాన్వాస్ రిక్వైర్డ్ టు మేక్ ద టెంట్ అంటే ఏంటి, వాల్యూ సిఎస్ఏ కట్టాక దానికి పెర్ మీటర్ స్క్వేర్ అమౌంట్ కడితే మనీ వచ్చేస్తుంది అనమాట. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఇది ఫార్ములా. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ వాల్యూ 24 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ మీన్స్ 10 స్క్వేర్. సో 24 జరమాట 24 ఇంటూ 24 మల్టిప్లై చేస్తే 576 వస్తుంది. 10 ఇంటూ 10 మల్టిప్లై చేస్తే 10 స్క్వేర్ మీన్స్ 10 ఇంటూ 10, సో 100 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 676. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 676. కానీ మనకు కావాల్సింది స్మాల్ ఎల్. సో ఆర్ ఇజ్ ఈక్వల్ టు √676 అవుతుంది. ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 676 అంటే ఎల్ వాల్యూ √676 అవుతుంది. √676 మీన్స్ 26 స్క్వేర్ అనమాట ఇది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 26 అంటే స్క్వేర్ రూట్ 676 26 అవుతుంది అనమాట. స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 26 మీటర్స్. సిఎస్ఏ పై ఆర్ఎల్. పై మీన్స్ 22/7 యూనో. ఆర్ మీన్స్ 24 ఆల్రెడీ గివెన్. ఎల్ వాల్యూ నౌ వీ ఫౌండ్ దట్ ఈస్ 26. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇది క్యాన్సిల్ అవ్వని వాల్యూ కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేయటమే. మల్టిప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 24 ఇంటూ 26 మల్టిప్లై చేస్తే 624. షార్ట్ కట్ మెథడ్లో యాక్చువల్గా మల్టిప్లికేషన్ చేసి వేస్తున్నాం. 6 4 జా 24, 4 2. అలాగే 6 2 జా 12, 12 ప్లస్ 2 అంటే 14 అవుతుంది. 4 2 జా 8. చూడండి, ఇలా మీకు షార్ట్ కట్లో మీకు ఒక మెథడ్ ఉంది. మీకు షార్ట్ కట్ మెథడ్స్ 2 డిజిట్ 3 డిజిట్ మెథడ్స్ ఒక వీడియో నేను చేసి పెడతాను, ఇప్పుడు మీకు తెలుస్తుంది. 6 4 జా 24, 4 2 ఇక్కడ పైన వేస్తాం, 2 ఇక్కడ పైన వేస్తాం అనమాట. 4 2 జా 8, 6 2 జా 12 అంటే 8 ప్లస్ 12. చూడండి, 8 ప్లస్ ఇక్కడ 12 వేస్తే 20 అవుతుంది. 20 ప్లస్ 2 22. సో 2 మళ్ళీ క్యారీ చేస్తాం. 2 2 జా 4 ప్లస్ 2 6 అవుతుంది. 624 ఇంటూ 22. ఎందుకని ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసాం. 24 ఇంటూ 26 మల్టిప్లై చేసాం, 624 వచ్చింది. అగైన్ 22తో మల్టిప్లై చేయాలి. 2తో కాబట్టి యాజ్ యూజువల్గా మల్టిప్లై చేసేస్తాం. 2 4 జా 8, 2 2 జా 4, 2 6 జా 12. అగైన్ సేమ్ 2 కాబట్టి అలా రాసేస్తాం. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 8 12, నెక్స్ట్ 7, సో 3 1. సో దీన్ని 7తో డివిజన్ చేయాలి. 7తో డివిజన్ చేస్తే ఆ డివిజన్ కూడా క్లియర్గా రాయటం జరిగింది. చూడండి, 7తో అంటే 1 3 7 2 8ని 7 1 జా 7, సో 6 సబ్ట్రాక్ట్ చేస్తే 7 క్యారీ చేయండి. 7 9 జా 63, అగైన్ 4 2 క్యారీ చేయండి. 7 6 జా 42, 0 ఈ 8 దించండి. 7 1 జా 7, పాయింట్ పెడితే 1 సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత పాయింట్ పెడితే 1 0 పెట్టుకోవచ్చు. 7 1 జా 7. సో సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 3 అంటే పాయింట్ పెట్టేశాక 0 పెట్టుకోవచ్చు, కావాల్సిన 0 పెట్టుకోవచ్చు. సో 30. 7 4 జా 28 అలా క్యారీ అవుతుంది. సో యూ కెన్ లీవ్ ఇట్. ఎంత మనకు వచ్చింది వాల్యూ అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు. 1961. చూడండి, 1961.14. మీరు అక్కడతో ఆపేయండి. 1961.14 మీటర్ స్క్వేర్. కాస్ట్ ఆఫ్ క్యాన్వాస్ టు మేక్ ద టెంట్ అంటే ఏమవుతుంది, 22/7 ఇంటూ 24 ఇంటూ 26 ఇంటూ 70. ఎందుకంటే డైరెక్ట్గా ఇది మల్టిప్లికేషన్ వాల్యూ వేసాము అంటే మల్టిప్లికేషన్ వాల్యూ ఇక్కడ మరి మళ్ళీ వేయకుండా క్యాన్సిలేషన్ ఈజీ అవుద్దని అలా పెట్టామన్నమాట. 22/7 ఇంటూ 24 ఇంటూ 26 ఇంటూ 70. బికాస్ పెర్ మీటర్ స్క్వేర్ 70 రూపీస్ కాబట్టి 7 10s are 70. కాబట్టి ఆ 10తో మల్టిప్లై చేస్తే ఈజీ అవుతుంది. 13728 ఇంటూ 10 వేస్తే 1,37,280 రూపీస్ అవుతుంది. డైరెక్ట్గా ఈ క్యాన్సిలేషన్ మీకు ఈజీ అవుతుంది. దిస్ ఈజ్ ద 11.1 ఫస్ట్ 4 సమ్స్ ఫస్ట్ వీడియోలో చేశాను. నెక్స్ట్ 4 సమ్స్ ఇంకో వీడియోలో చేస్తాను. బికాస్ ఇవి ఒకేసారి అంతా థియరీ ఓరియంటెడ్. మెన్సురేషన్
ఓరియంటెడ్ సమ్స్. సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ 10th క్లాస్లో కూడా సేమ్ సమ్స్ ఉంటాయి. మోడల్స్ ఫార్ములాస్ అన్నీ సేమే, చిన్న చిన్న మార్పులు అంతేను. సో ఖచ్చితంగా బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే చిల్డ్రన్. థ్యాంక్ యూ.